హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. మీ అందరి ప్రిపరేషన్ బాగానే ఉందనుకుంటున్నాం. అటు ఏపీఎస్సి గ్రూప్ 2 అయినా కానీ, లేదా ఏపీఎస్సి గ్రూప్ 1 అయినా కానీ, రిమైనింగ్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మీ అందరి ప్రిపరేషన్ బాగానే ఉందనుకుంటున్నాం. అయితే మనలో చాలా మంది విద్యార్థులు మన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో ఉన్న ఆ కరెంట్ అఫైర్స్ చూసి, కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని తయారు చేస్తున్న ఎంసీక్యూలను చూసి చాలా మంది విద్యార్థులు ఎకానమీకి, పాలిటీకి వీటికి కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా మాకు కంటెంట్ ప్లస్ ఎంసీక్యూలు ఇవ్వండి సార్ అన్నట్టు రిక్వెస్ట్ పెట్టారు. అలాంటి విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు మనం హోలిస్టిక్ గా కరెంట్ అఫైర్స్ అయితే రిలీజ్ చేయడం కనిపిస్తుందండి. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గా రిలీజ్ చేస్తున్నాం. దానికి టైటిల్ గా వీక్లీ వెల్త్ అని పెట్టాము. వీక్లీ మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తాము. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుందండి. ఓకేనా? ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి యూపీఎస్సి, ఏపీఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కవర్ అయ్యేలాగా హోలిస్టిక్ గా డిజైన్ చేయడం అయితే కనిపిస్తుంది. ప్రతి వీక్ కి ఎవ్రీ వీక్ మనకి మంత్ లో 4 వీక్స్ ఉంటే 4 వీక్స్ మీకు 4 పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము. ఆ పీడిఎఫ్ లో ఇన్ డీటెయిల్ గా కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుందండి. ఒకసారి మనం మోడల్ కరెంట్ అఫైర్స్ లేదంటే వీక్ 1 జూన్ లో ఉన్న వీక్ 1 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకుంటే మనం ఎలాంటి సోర్స్ నుంచి ఎలాంటి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం కూడా మీకు ఒక అవగాహన వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వీక్ 1 అండి. వీక్ 1 కరెంట్ అఫైర్స్ జూన్ కి సంబంధించి 1/6/2024 నుంచి 8/6/2024 వరకు ఈ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ లో అయితే పర్టికులర్ గా కవర్ చేయడం జరిగిందండి. అయితే ఈ పీడిఎఫ్ లో వచ్చేసరికి పర్టికులర్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనం దేన్ని అనుసరించి తయారు చేసామంటే డిఫరెంట్ మ్యాగజైన్స్ ని మనము డిఫరెంట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ని ఫాలో అయ్యామండి. అందులో మొట్టమొదటి పిఐబి ఫాలో అయ్యాము, హిందూ పేపర్ ఫాలో అయ్యాము, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, డౌన్ టు ఎర్త్, అలాగే మేజర్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫాలో అవుతూ ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే తయారు చేయడం జరుగుతుందండి. ఓవరాల్ గా మీకు ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 1 ఇయర్ వరకు మీకు అందించే పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జూన్ 1 నుంచి మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం కదా, మళ్ళీ 2025 మే 31 వరకు మీకు ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్ అయితే కవర్ అవుతుందండి. డీటెయిల్ గా మీరు ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడే విధానంలో మేము తయారు చేయడం అయితే జరిగింది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉన్నాయండి. మీకు ఆ పీడిఎఫ్ కూడా నేను చూపిస్తాను. ఈ పీడిఎఫ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీకు ఇలా ఇస్తాము. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. అప్పుడు మీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా సౌకర్యవంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? అయితే మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏమేమి కవర్ చేసామంటే జూన్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే దాని గురించి కవర్ చేసామండి. దానికి సంబంధించి డీటెయిల్డ్ గా ఎటువంటి పాయింట్స్ ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంటాయి అన్ని కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఇది తెలుగు మీడియంలో ఇవ్వడం కనిపిస్తుంది. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసరికి ప్రత్యేక కేటగిరీ హోదా లేదంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకి రీసెంట్ గా ఎక్కువగా న్యూస్ లో ఉంది. అది కూడా మనకి జూన్ 4 రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ టాపిక్ అనేది న్యూస్ లో ఉంది. అందుకోసమని ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరికి ఇస్తారు, ఎవరిస్తారు, ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇలాంటి ప్రతి అంశాన్ని డీటెయిల్ గా కవర్ చేస్తూ వెళ్ళాము. దానిలో భాగంగా ఏపీకే ప్రత్యేక హోదా ఎందుకు కావాలని అడుగుతున్నారు, అసలు ఈ ప్రత్యేక హోదా రావడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఇలాంటి ప్రతి అంశాన్ని డీటెయిల్డ్ గా ఈ పీడిఎఫ్ లో ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లో కవర్ చేసామండి. దాంతో పాటుగా జాగ్రఫీ రిలేటెడ్ గా ఉన్న కొన్ని అగ్నిపర్వతం మనకి సుందాగ్ని గారు అగ్నిపర్వతం ఉంది, అగ్నిపర్వతం పేలింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్ గా అది ఎక్కడ ఉంది, అది ఎందుకు బద్దలయ్యాల్సిన అవసరం వచ్చింది, దానివల్ల ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ జరిగింది, ఇలాంటి అంశాలను కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే అలాగే లోక్సభలో మహిళా ప్రాధాన్యం, రీసెంట్ ఎలక్షన్ లో మహిళా ప్రాధాన్యం కొంతవరకు తగ్గింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పటికీ అది ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. కానీ దాని వలన కొంతవరకు మనకి చాలా వరకు ఉమెన్ పార్టిసిపేషన్ అనేది లోక్సభలో తగ్గడం కనిపిస్తుంది. దానికి సంబంధించి చూసారు ఇక్కడ డీటెయిల్ గా స్టాటిస్టిక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 1952 నుంచి 2024 వరకు ఉమెన్స్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉందో కూడా మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో డీటెయిల్డ్ గా మేము కవర్ చేసామండి. అయితే ఇక్కడ పర్టికులర్ గా చూసుకుంటే ఎగ్జామ్ లో మీకు వీటినే స్టేట్మెంట్స్ గా ఇస్తారు. ఎట్లా అంటే 1962 నుంచి 67 వరకు ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయ్యింది, లేదా ఉమెన్స్ పార్టిసిపేషన్ డిక్రీజ్ అయింది, ఎలాంటి పాయింట్స్ ఇస్తారు. అందుకోసం మీకు గ్రాఫికల్ గా కూడా మీకు డిజైన్ చేసి ఇవ్వడం అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా మీకు తెలుగు మీడియంలో డీటెయిల్ గా ప్రతి టాపిక్ చాంగే 6 గురించి ఇచ్చాము, సెమాగ్లోటైడ్ గురించి ఇచ్చాము, దాంతో పాటుగా డిఫరెంట్ ఏదైతే ఉట్సిరి ఐలాండ్ దాని గురించి ఇచ్చాము, హాలోవిన్ క్రీక్ గురించి ఇచ్చాము. ఇలా న్యూస్ లో ఉన్న ఆ 1 వీక్ లో న్యూస్ లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ వీక్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ లో ఉన్న ప్రతి టాపిక్ ని డీటెయిల్డ్ గా కవర్ చేస్తూ మీకు ఇది ఒక 1 స్టాప్ సొల్యూషన్ గా తయారు చేసే పరిస్థితి అయితే మేము తీసుకొచ్చాము. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ కోర్సు మీకు చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఈ పీడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని చక్కగా చదువుకోవచ్చు. తెలుగు మీడియంలో డీటెయిల్డ్ గా ఉంటుంది. అలాగే మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ను కూడా చూపిస్తాను. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో కూడా కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఈ కరెంట్ అఫైర్స్ మనం తయారు చేయడం జరిగిందండి.
సేమ్ ఏదైతే వీక్ 1 మీకు తెలుగు మీడియంలో చూపించానో అదే పీడిఎఫ్ మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 2 ప్రొవైడ్ చేస్తామండి. మీరు వన్స్ మన కోర్సులో జాయిన్ అయితే మీకు ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంటుంది. అలాగే తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా తెలుగు మీడియంలో అక్కడ చూపించాను. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇక్కడ కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు అలాగా కవర్ చేస్తూ డీటెయిల్డ్ గా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా అంటే మీకు ఇక మన టార్గెట్ ఏంటంటే గెజిటెడ్ టు నాన్ గెజిటెడ్. మీరు గెజిటెడ్ ఉద్యోగాలు యూపీఎస్సీ లాంటి వాటికి ప్రిపేర్ అయినా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఏవైతే మన గ్రూప్ 4 ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి వాటికి ప్రిపేర్ అయిన అన్ని వాటికి ఉపయోగపడే విధానంలో డీటెయిల్డ్ గా కరెంట్ అఫైర్స్ అయితే మేము కవర్ చేయడం జరిగిందండి. ఇలా మీకు ఎవ్రీ వీక్లీ మీకు కరెంట్ అఫైర్స్ అయితే అందిస్తాము. వీక్ 1, వీక్ 2, వీక్ 3 అలా మీకు మంత్లీ 4 వీక్స్ 4 పీడిఎఫ్స్ ఇస్తాము. అలా మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎంత ఇస్తున్నాం కదా, మీకు ఇది కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ప్రెసెంట్ అయితే దీని కాస్ట్ 300 రూపీస్ ఉందండి. అయితే ఆఫర్ ప్రైస్ పెట్టాము, మీకు 249 రూపాయలకే ఈ కరెంట్ అఫైర్స్ అయితే దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడుతుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎవ్రీథింగ్, ఆర్ట్ అండ్ కల్చర్, ప్రతిదీ న్యూస్ లో ఉన్న ఆ 1 వీక్ లో ఏదైతే న్యూస్ లో ఉందో ప్రతి అంశాన్ని మీకు డీటెయిల్ గా కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలంటే మన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళాక మీకు డీటెయిల్ గా ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మన వెబ్సైట్, ఇదండి మన వెబ్సైట్. S2NIS అకాడమీ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు డీటెయిల్ గా కోర్సెస్ లో వీక్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ వెల్త్ పేరుతో ఈ కరెంట్ అఫైర్స్ అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి తయారు చేయడం జరిగింది. ఒకసారి కంటెంట్ లోకి వెళ్ళండి. కంటెంట్ లోకి వెళ్తే మీకు డీటెయిల్ గా నీట్ గా అరేంజ్ చేయడం కూడా కనిపిస్తుంది. ఇక్కడ వీక్లీ వెల్త్ అని టైటిల్ పెట్టాము. వీక్లీ వెల్త్ లో భాగంగా జూన్ 2024 కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ 3 వీక్స్ కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ గా పీడిఎఫ్స్ మేము అప్లోడ్ చేసామండి. తెలుగు మీడియం పీడిఎఫ్ చూసుకుంటే వీక్ 1, వీక్ 2, వీక్ 3 3 అప్లోడ్ చేసాము. అలాగే జూన్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ చూసుకుంటే వీక్ 1, వీక్ 2, వీక్ 3 కూడా అప్లోడ్ చేసాము. ప్రతిదీ మీకు డీటెయిల్ గా కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి కాన్సెప్ట్ ని మీకు అందిస్తూ వన్ స్టాప్ సొల్యూషన్ గా మీరు ఇంకా వేరే ఎవరిపైన ఏ మ్యాగజైన్ల పైన ఆధారపడకుండా ఉండేలాగా మనం కరెంట్ అఫైర్స్ అయితే తయారు చేయడం జరిగిందండి. డెఫినెట్ గా ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఉంటాయి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఒకసారి ఇందులో ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. మన యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేయండి. మా క్వాలిటీ నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. ఊరికే అయితే జాయిన్ అవ్వద్దు. మీ డబ్బులు మీ టైం ని వృధా చేసుకోవచ్చు. పోతే 240 రూపాయలు పోతే తప్పులేదు, కానీ టైం 1 సెకండ్ పోయినా కూడా అది మీకు చాలా నష్టాన్ని కలిగించే పరిస్థితి ఉంటుందండి. సో ఒక్కసారి చూడండి, మన క్వాలిటీ నచ్చితేనే ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్ ని కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 1 ఇయర్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత నాది, మా S2NIS అకాడమీది. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఎవరైతే ఈ కోర్స్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మనకి కామెంట్ బాక్స్ లో నేను మెన్షన్ చేసిన లింక్ ద్వారా ఆ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ కరెంట్ అఫైర్స్ అందించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.